హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తూ ఉన్న జలుబు, ఎన్ని మాత్రలు మింగినా తగ్గని ఈ జలుబుని మన ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఆకులతో, అలాగే మన వంటగదిలో ఉన్న అల్లం అలాగే మిరియాలతో ఒక అద్భుతమైన ఔషధాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంత మొండి జలుబుని అయినా తగ్గించగల శక్తి ఈ ఔషధంలో ఉంది. కొంతమందికి ముక్కు వెంట నీరు కారినట్లుగా జలుబు వస్తూ ఉంటుంది. రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తుంది. అలాగే చాలామందికి ఎండాకాలం లేదు, వర్షాకాలం లేదు, చలికాలం లేదు, ఎప్పుడు జలుబు కారుతూనే ఉంటుంది. ఈ జలుబు రోగం పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈ జలుబు చేసినప్పుడు ఊపిరాడకపోవడం, ఎప్పుడు వ్యాక్ అని ఉయ్యడం, ముక్కుని పైకి లాగుతూ ఉండడం, ఉదయం మధ్యాహ్నం రాత్రి ముక్కు నలుపుకుంటూ చీదుకుంటూ ఉంటారు. మాత్రలు వాడుతూ ఉంటారు, అయినా ఈ సమస్య తగ్గదు. జలుబుతో ఊపిరాడకపోవడం ఇలాంటి సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలకి మనం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో గంటల తరబడి నిలబడి అవసరం లేని పరీక్షలన్నీ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి అనవసరమైన మందులు మింగుతూ ఒక రోగానికి ఇంకొక రోగం తెచ్చుకుంటున్నాం. ఎన్ని మందులు మింగినా తాత్కాలికంగా తగ్గి మళ్ళీ జలుబు వస్తూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వేధించి వేపుకు తిన్న జలుబు రోగమైనా సరే మనం సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిన్న సమస్యని పెద్ద సమస్యగా చూడకుండా మన ఇంట్లో మనమే ఔషధాన్ని సులభంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఈ ఔషధాన్ని మా అత్తయ్య గారికి వాడి అత్తయ్య గారు ఎలాంటి ఫలితాన్ని పొందారో నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. నేను ఈ కొలతలను ఒక్కరికి మాత్రమే తయారు చేసి చూపిస్తున్నాను. నేను చేసే కషాయం ఒకరికి సరిపోతుంది. మీరు ఇద్దరికి లేదా ముగ్గురికి చేసుకోవాలి అనుకున్నా మీరు ఈ కొలతలని పెంచుకోండి. ఇప్పుడు మనం జలుబుకి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తులసి ఆకులు ఒక 10 ఆకులు తీసుకోండి. అలాగే మిరియాలు ఒక 5 తీసుకోండి. అల్లం 2 గ్రాములు అల్లం ముక్క తీసుకోండి, ఇది సరిపోతుంది. అలాగే తులసి ఆకులను శుభ్రంగా కడిగి ఒక పక్కకు పెట్టుకోండి. అలాగే అల్లం ముక్క పైన బెరడుని శుభ్రంగా తీసేసి నీళ్ళతో కడిగి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక రోటిని తీసుకొని ఆ రోట్లో 10 తులసి ఆకులను వేసుకుందాం. అలాగే 5 మిరియాలని 2 గ్రాముల అల్లాన్ని వేసుకొని వీటిని మెత్తగా దంచండి. ఈ దంచిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోండి. అందులో ఒక 2 కప్పుల నీళ్లు పోయండి. చిన్న మంట మీద 1 కప్పు కషాయం మిగిలే వరకు మరగబెట్టండి. అంటే 2 కప్పుల కషాయం 1 కప్పు మిగిలే వరకు మరగబెట్టండి. మంచి సువాసన గుమగుమలాడుతూ వాసన వస్తుంది. 1 కప్పు కషాయం అయ్యాక దింపి వడపోసుకోండి. ఈ కషాయంలో 1 చెంచా కండ చక్కెర వేసుకోండి. కండ చక్కెర అంటే పటిక బెల్లం పొడి వేసుకోండి. నా దగ్గర పటిక బెల్లం లేదు, అందుకే నేను బెల్లం వేశాను. మీ దగ్గర పటిక బెల్లం ఉంటే పటిక బెల్లాన్ని వేసుకోండి. ఈ కషాయాన్ని పొద్దున పరిగడుపున ఏమీ తినకముందు, స్నానం కూడా చెయ్యకముందు నువ్వు ఎంత వేడి త్రాగగలవో అంత వేడిగా కొద్ది కొద్దిగా త్రాగండి. ఇది త్రాగిన తరువాత గంట వరకు ఏమీ తినకూడదు, గంట వరకు స్నానం కూడా చేయకూడదు, 1 గంట వరకు ఏమీ తినకూడదు, త్రాగకూడదు. ఈ జలుబు సమస్య ఎక్కువగా ఉన్నవారు సాయంత్రం కూడా తీసుకోవాలి. సాయంత్రం తీసుకున్న తర్వాత కూడా 1 గంట వరకు ఏమీ తినకూడదు, 1 గంట వరకు మంచినీళ్ళు కూడా త్రాగకూడదు, స్నానం కూడా చేయకూడదు. ఎందుకు అంటే మనం తీసుకున్న ఈ కషాయం ఊపిరితిత్తులలో ఉన్న కఫాన్ని తగ్గిస్తుంది. మనం 1 గంట వరకు ఏమీ తినకుండా, త్రాగకుండా, స్నానం చేయకుండా ఉంటే ఈ కషాయం లోపల బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులలో కఫాన్ని తీసేస్తుంది. జలుబు తగ్గే వరకు రోజు ఈ కషాయాన్ని తీసుకోండి. ఈ నియమాలను పాటించండి, రిజల్ట్ తొందరగా వస్తుంది. ఇలా తీసుకుంటుంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని వేధించి వేపుకు తిన్న జలుబు రోగము సంపూర్ణంగా సమాప్తమవుతుంది. 5 నిమిషాల కష్టంతో ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన సమస్యని మనమే తగ్గించుకోవచ్చు. ఎలాంటి టానిక్లు, ట్యాబ్లెట్లు వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే జలుబుని తగ్గించుకోవచ్చు. ఈ కషాయాన్ని ఇప్పుడు నేను చేసే కషాయాన్ని పెద్దవాళ్ళకి సరిపోతుంది ఒక్కళ్ళకి. అదే కొంచెం పెద్ద పిల్లలు అయితే 1 అర గ్లాస్ కషాయాన్ని ఇవ్వండి.
అలాగే నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మా అత్తయ్య గారికి జలుబు సమస్య చాలా ఇబ్బంది పెట్టేది. అత్తయ్య గారికి ముక్కుల వెంట నీరు కారినట్లుగా జలుబు వచ్చి రాత్రి అయితే 2 కర్చీపులు తడిసిపోయేవి. రాత్రి నిద్రపోయేవాళ్ళు కాదు, చీదుతూనే ఉండేవారు. పగలు కూడా జలుబు కారుతూనే ఉండేది, చీదుతూనే ఉండేవాళ్ళు. ఈ జలుబు వల్ల ముఖం కూడా కొంచెం వాపుగా అనిపించేది. చీది చీది నరాలు కూడా నొప్పిలేసేవి అని అత్తయ్య గారు చెప్పేవారు. అప్పుడు అత్తయ్య గారికి ఈ కషాయాన్ని చేసి ఇచ్చాను. అత్తయ్య గారు ఈ కషాయాన్ని తీసుకొని త్రాగి 1 గంట వరకు ఏమీ తినకుండా, మంచినీళ్ళు కూడా త్రాగకుండా, స్నానం కూడా చేయకుండా ఉండేవారు. ఉదయం పరిగడుపున ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూటల ఈ కషాయాన్ని తీసుకున్నారు. అత్తయ్య గారు రోజు క్రమం తప్పకుండా 10 రోజులు ఈ కషాయాన్ని త్రాగారు. జలుబు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అత్తయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు.